నమస్కారం, డెన్నీస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కావలి ఏరియా వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ శ్రీధర్. పశు వైద్య శిబిరాలను ఉపయోగించుకోండి, కుక్కలకు ర్యాబిస్ వ్యాక్సిన్లు వేసిన వైద్యులు. ముక్కోడి సందర్భంగా దేవస్థానాల కిటకిట. గీతాభవన్లో ముగిసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. మైలవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమం. ఈ నెల 20వ తేదీన BMR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కావలిలో ఉచిత కంటి వైద్య శిబిరం పేర్కొన్న చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి కాదర్ భాష. వివరాలు. కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలను సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కావలి సబ్ కలెక్టర్ శ్రీధర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో కొంతమంది డాక్టర్లు మాత్రమే విధిలో ఉండగా మిగిలిన వారు లేరు. సబ్ కలెక్టర్ తనిఖీకి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న వైద్యులు హుటాహుటీగా వైద్యశాలకు చేరుకున్నారు. విధులకు హాజరు కాని వైద్యులకు షోకాజ్ నోటు ఇవ్వాలని సూపరింటెండెంట్ సుబ్బారావును కోరారు. పలు రికార్డులను పరిశీలించి కొన్ని వివరాలను తనకు పంపాలని సబ్ కలెక్టర్ కోరారు. PSA శ్రీధర్ ఈయన గారు ఉన్నారు. శ్రీధర్ గారు భోజనానికి ఎవరైనా ఉన్నారు కదా. 1:30 వరకు అయిపోవాలని చెప్పారు కదా. 12:30 to 1:30 అవ్వాలి కదా. మీరు నాతో ఏం చెప్పారు? అంత టైం లేదు. నేను చేసేది 4 వరకు డ్యూటీ. అంత టైం లేదు. మీరు ఒకసారి నాకు డ్యూటీ రిజిస్టర్ ఇవ్వండి. అసలు ఈ టైమింగ్స్ ఎవరు ఎలా సెట్ చేశారు ఒకసారి క్లియర్ ఇవ్వండి. భోజనం టైమింగ్స్ 1 అవర్ ఎలా ఇస్తారు? 10 to 4 మనకు డ్యూటీ అయినప్పుడు ఎలా ఇస్తారు మీరు 1 అవర్? నేను వచ్చేది 2కి వస్తే భోజనాలకు వెళ్ళిన డ్రైవర్ లేరంటారు. ఇలా రమ్మంటే ఎవరు ఉంటారు. మధ్యాహ్నం మనకు మార్నింగ్ ఆఫ్టర్నూన్ మేమైతే 2 సార్లు ప్రసూతి అంటే సిజేరియన్ ఆపరేషన్ సెట్ అయినాయి. బెనిఫిషియస్ డబ్బులు కడుతుందా వాళ్ళని మీరే బెదిరించారు? పక్క డబ్బులు ఏం లేదు. 1000 మేము ఆపరేషన్ చేస్తాం. ఇవి వచ్చేసి 5,000 మొత్తం మేము డేట్ చేసుకుంటాము. ఇంకా మిగతా సైన్ చేయండి. అవసరం ఎవరున్నారు ఫ్రీ ఇచ్చేస్తారు కదా. మెయింటెనెన్స్ ఛార్జెస్ 200 లాగా ఎంత అయింది కదా. 270 ఇది లాస్ట్ మంత్ ఈ మంత్ 270 చార్జ్కి ఇస్తే 200 నవంబర్ ఆఫీస్ బాగా ఓపీ సో యాజ్ సబ్ కలెక్టర్ నాకు చాలా ఆనందమే కదా. మన హాస్పిటల్ బాగా పనిచేస్తుంది. ఎవరైనా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారంటే నేను వస్తాను, చూస్తాను, అబ్జర్వేషన్స్ నోట్ చేసుకుంటాను. నేను కూడా మీ ఏరియాలోకి ఎక్కువ రావాలని నాకు లేదు. జస్ట్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను, అబ్జర్వేషన్ నోట్ చేస్తాను. ఓకే, మీరు యాజ్ యూ సెట్ యాజ్ యూ ప్రామిస్ టు బి మెయింటైన్ ఎవ్రీథింగ్ రైట్.
థ్యాంక్ యూ. ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కావలిలో మంగళవారం పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ డీన్ డాక్టర్ కె సజ్జనరావు, డాక్టర్ సూర్యనారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ, కావలి డిడి కోటేశ్వరరావు, ఏడి వెంకటరావు, హరిబాబు, కొండారెడ్డి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. అది బయట కొనుక్కోవాలి. ఇదేనా ఖరీదే మేము రోజు చేసేది కదా సార్. మీరు కావలిపట్నంలో మరియు పరిసర ప్రాంతాల్లో విలేజెస్లో ఈ ఫర్టిలిటీ క్యాంప్స్, యానిమల్ హెల్త్ క్యాంప్స్, అలాగే డీవార్మింగ్, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ఇటువంటి ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనికి అనేక సంస్థలు, ముఖ్యంగా రోటరీ లాంటి క్లబ్లు కూడా మాకు సౌజన్యంతో కూడా చేస్తున్నాము. ఇక్కడ 74 మంది విద్యార్థులను తిరుపతి పశువైద్య కళాశాల నుంచి వచ్చి వాళ్ళు పూర్తిగా ఉత్తీర్ణత అయ్యే సమయంలో ఉన్నారు. వాళ్ళు వచ్చి ఈ విలేజెస్లో ముఖ్యంగా ఈ క్రానిక్ కేసెస్ ఉంటాయి కదా, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు పశువుల్లో, వాటి యొక్క నివారణ, అలాగే ట్రీట్మెంట్ చేసేసి, అలాగే అంటువ్యాధులు రాకుండా కూడా అనేకమైనటువంటి టీకాలు వేయడం జరుగుతుంది. అలాగే డీవార్మింగ్ కూడా చేయడం జరుగుతుంది. రేబీస్ నివారణకు, అలాగే ఈ రేబీస్ లాంటి వ్యాధులు ఈ కుక్కకాటు వల్ల మనుషులకు వ్యాపించకుండా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అన్ని కుక్కలకి చేయడం జరిగింది. మా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే ఈరోజు ఉదయం ఈ కావలిపట్నంలో అవగాహన ర్యాలీ మా విద్యార్థులతోటి మొత్తము కావలిపట్నం నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఇందాక సూర్యనారాయణ గారు అంటున్నారు, ఇట్ ఈస్ యువర్ ప్రోగ్రామ్, మోటివేట్, మొబిలైజ్. ఆయన ఒక్క మాట చెప్పగలుగుతాడు, అందరిని తీసుకొచ్చేయండి అన్నప్పుడు మీరే కమ్ముకోవాలి. సూర్యనారాయణ గారు, హరికృష్ణ గారు వెళ్ళి రెండు మీటింగ్ అన్నప్పుడు మనకు ఆబ్జెక్టివ్ తెలియట్లా. అవర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు మేక్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్. కాబట్టి అందరూ అటుపోయాము, ఆ పని చూసుకోవాలి. ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ప్రెస్ వాళ్ళు వచ్చారు, ఇంకోళ్ళు విఐపీ వచ్చారు, కెనైన్ యానిమల్స్ ఓనర్స్ ఇబ్బంది పడుతున్నారు, అటుపోయాం, మళ్ళీ ఇటు వచ్చేసాం. ఇవన్నీ మీ ప్రోగ్రామ్ కాబట్టి అకామిడేషన్ ఇబ్బంది అయినా సబ్బంది అయినా సర్దుకోదగిన ఇబ్బందులు ఉంటే సర్దుకొని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో మీ ప్రొఫెషన్ గురించి ఆలోచించకండి. లీడర్షిప్ యాక్టివిటీస్, సర్దుకోవటాలు, ఓర్చుకోవటాలు, నేర్చుకోవటాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఇది చాలా ప్లాట్ఫామ్. అది కడప అయినా అక్కడ కొంచెం కేసులు తక్కువ వస్తాయనే ఉద్దేశంతో నేను నంద్యాలకు వెళ్ళాను, పెద్ద పశువులు నేర్చుకోవాలి. ఎందుకంటే తిరుపతిలో ఎక్కువ కుక్కలు అవే ఎక్కువ వస్తూ ఉంటాయి, డొమెస్టిక్ యానిమల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కానీ ఫీల్డ్లో ఎక్కువ మనం చూడాల్సింది పెద్ద జంతువులు చూడాల్సి వస్తుంది. కాబట్టి అది నేర్చుకోవడానికి నేను అడిగిన వెంటనే సార్ వాళ్ళు కూడా నాన్ లోకల్లో నంద్యాలు ఇచ్చారు. దానికి కాలేజ్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా నంద్యాల ఇంటర్న్షిప్ వచ్చేసరికి చాలా మంచి ప్లేస్. నన్ను అడిగితే మాత్రం, అంటే మిగతా మంచి ప్లేస్ అని కాదు, నా ఒపీనియన్ ప్రకారం నంద్యాల చాలా మంచి ప్లేస్ అది. అక్కడ మా ఏడీ సార్, డీడీ సార్ చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. ఇంకా ఏం కావాలన్నా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. మా ఏడీ సార్ కానీ, డీడీ సార్ కానీ, బ్రహ్మయ్య సార్, ఇంకా రమణయ్య సార్. మన రమణయ్య సార్ వచ్చి సజ్జనరావు సార్ గురించి చాలాసార్లు చెప్పారు, వాళ్ళ బ్యాచ్మేట్ అని. ఇంకా అక్కడ ఫస్ట్ రోజు నుంచి మమ్మల్ని లార్జ్ నెంబర్స్ నేర్చుకొని మూటతో వచ్చామని చెప్పి ఫస్ట్ రోజు నుంచి మమ్మల్ని మొత్తం పక్కన విలేజెస్కి, వీడీస్కి అట్లనే పంపించేవాళ్ళు. రొటేషన్ వైస్ మేము 8 మెంబర్స్ ఉంటే 8 మెంబర్స్కి ఒక 2 మెంబర్స్ ఏమో ఒక విఏస్లో ఉండేలాగా అక్కడ కెనైన్స్ చూసేవాళ్ళము. అట్లా కెనైన్స్ కూడా చూడకుండా ఏం పోలేదు. ఆ తర్వాత వచ్చేసరికి ఈ విలేజ్ పోవడంలో షీప్, గోట్, కౌ, బర్రెలు ఇవన్నీ బాగా చూసాము. అన్ని కూడా చాలా బాగా నేర్చుకున్నాము. అది కాక పల్లెలు పోవడం సార్ చాలా హెల్ప్ చేశారని నేర్చుకోవడానికి. వీడియోలకి అంతా పంపించారు. క్యాంప్స్, ఫర్టిలిటీ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ ఇవన్నీ చాలా అటెండ్ అయ్యాము. కెనైన్ వ్యాక్సినేషన్స్ కానీ, షీప్ అండ్ గోట్ వ్యాక్సినేషన్స్ కానీ ఇవన్నీ సార్ చాలా దగ్గరుండి చేయించారు. మనకంటే నేను డాక్టర్ కాదు, నేను కూడా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి చేయడానికి ఆ స్కోప్ ఉన్నటువంటి ప్రొఫెషన్ ఎంతైనా చేయొచ్చు. కాబట్టి ఈ కార్యక్రమానికి డాక్టర్ సజ్జన్ గారు నిన్న సాయంకాలం ఫోన్ చేశారు. సార్ ఇట్లా ప్రోగ్రాం జరుగుతుంది అని చెప్పని. సార్ ఫోన్ చేయగానే నేను గుర్తుపెట్టాను, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ తెలుసు నాకు. సజ్జన్ అనగానే సార్ నేను ఫలానని చెప్పగానే సార్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యి అందుకల్లే రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే రోటరీ క్లబ్ తరఫున సమాజంలో ఎక్కడైనా మా శక్తి మేరకు అవసరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ మా సహకారాన్ని కూడా అందిస్తూ మేము కూడా సేవలో భాగం పంచుకోవాలని ఉద్దేశంతో కార్యక్రమం రావడం. రోటరీ క్లబ్ అనేది మీ అందరికీ ఎక్కువ మందికి పెద్దవాళ్ళకి పరిచయం ఉంది, కానీ చిన్నవాళ్ళకి పరిచయం లేకపోవచ్చు. ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, సర్వీస్ ఆర్గనైజేషన్. ఆల్రెడీ మన ఇండియాలో కొన్ని మిలియన్స్ ఆఫ్ రూపీస్ రోటరీ తరఫున ఇన్వెస్ట్ చేయించి పోలియో ఎరాడికేషన్ చేయడం అనేది రోటరీలో మేజర్ పార్ట్.
పశువైద్య సేవలను ఉపయోగించుకోవాలని కోరుతూ ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కావలిలో ర్యాలీ నిర్వహించారు. పశువైద్యశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో డాక్టర్ సజ్జన్ రావు, డాక్టర్ కోటేశ్వరరావు, వెంకట్రావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ హరికృష్ణ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. కావలి పట్టణంలో పలు దేవస్థానాలలో ముక్కోటి ఏకాదశితో దేవస్థానాలు భక్తులతో నిండిపోయాయి. కావలి కరుగోలమ్మ ఆలయంలో ఉదయం నుంచి అయ్యప్ప భక్తులు, ఇతర భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కావలి విష్ణాలయం భక్తులతో నిండిపోయింది. పట్టణ ప్రజలు ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని సత్యనారాయణ స్వామి దేవస్థానం కూడా భక్తులతో సందడిగా మారింది. కావలి బృందావన కాలనీ శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అలంకరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మైలవరపు శ్రీనివాసరావు, మాలాద్రి మాట్లాడారు. మిగిలిన ఆలయానికి ఇక్కడి ఆలయానికి చాలా భేదం ఉంది. ఈ ఆలయాన్ని కట్టడానికి ముందు శ్రీమద్ రామాయణంలో ఎలా జనకుడైతే చక్కగా నాగలితో దున్నాడో, అలాగే కురు అనే పేరు కలిగినటువంటి మహానుభావుడైన కౌరవ వంశ అధినేత ఎలా అయితే చక్కగా ఒక భూమిని దున్నాడో, అలాగా ఇక్కడంతా భూమిని దున్నడం జరిగింది. అంతేకాదు, కట్టినటువంటి ఈ ఆలయం ఎవ్వరూ ఊహించినంతగా 21 అడుగుల లోతు పునాదితో నిర్మింపబడింది. అందరూ అనుకున్నారు ఎంతో సొమ్ము తెచ్చి ఈ లోపల భూమిలోనే పెట్టేస్తున్నాం, ఆలయం అవుతుందా కాదా అనే భయంతో ఉంటే మహానుభావులైనటువంటి శ్రీమాన్ దేశికాచార్యుల వారు, అప్పికట్ల వారు, ఇప్పుడు వైకుంఠంలో ఉన్నటువంటి వారు ఒకే ఒక్క మాట చెప్పారు, ఆ వెంకటేశ్వరుడే తెచ్చుకుంటాడు సొమ్ము, మాల్యాద్రి నువ్వు వెళ్ళు, ఏం పర్వాలేదు అని ధైర్యం చెప్తే ఆ ఒక వాక్యమే ఆధారంగా తీసుకుని చేస్తే ఈవేళ ఆలయం ఏ స్థాయికి అభివృద్ధి చెందిందో 4 దాటి 5వ సంవత్సరంలో చూస్తే ఆ మాటకి ఎంత శక్తి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. నమో వెంకటేశాయ.
ఇక్కడ కావలి బృందావనం కాలనీలో నిర్మించబడే వెంకటేశ్వర స్వామి వారికి ఈ సంవత్సరం 5వ సంవత్సరము. ఈ 5వ సంవత్సరంలో ఈరోజు ఇక్కడ వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం 4:30 గంటల నుండి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమై ఎంతో వైభవంగా ఈరోజు జరుగుతుంది. తర్వాత రేపు ఉదయం వైకుంఠ ద్వాదశి, ముక్కోటి ద్వాదశి అంటారు. ఆ సందర్భంగా చక్రస్నానం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని, చక్రస్నానం అవకాశాన్ని చూచి తరించి స్నానమాచరించి వెళ్లాల్సిందిగా కమిటీ తరఫున కోరుతున్నాను. కావలి గీతా మందిరంలో ఈ నెల 12వ తేదీన జరుగుతున్న ఆధ్యాత్మిక ప్రవచనాలు మంగళవారంతో ముగిశాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలను మైలవరపు శ్రీనివాసరావు జరిపారు. కావలిలో వెంకటేశ్వర ఆలయంలో అక్కడ ఏర్పాటు చేశారు. కనుల విందుగా ఉంది. కనులు చెమర్చేంత అద్భుతంగా గజేంద్రుడు అంటే మంచి ఆ పద్ధతి వస్తువులుగా పెడుతుంటే ఈ ముసిలైన భీష్ముడు చెప్పకుండా ఉంటున్నాడు. ఇది ఈయన తప్పు కూడా అని తలని తింటుంటే మౌనంగా విన్నాడు. ఇంకో విశేషం, కాళ్ళు, చేతులు, తలలు రకరకాలుగా తగినవే కాక ఏడుగురు, గుర్రాలు అన్నీ అలా గాయాలతో ఉంటే ఊరినటువంటి రక్తం అంతా ఎండి బురద కట్టి విపరీతమైన దుర్వాసన వస్తుంటే భరించుతూ ఉండిపోయాడు విశ్వంతనుడు. ఇదంతా ఏంటంటే తాను చేసినటువంటి నేరానికి శిక్ష. ఆ శిక్షని తనకి తాను భరిస్తూ ఉండిపోయాడు. ఎంత కష్టం ఇది! ఎవరైనా మనం నేరం చేసినా ఒక మాట ఎవరైనా అనడానికి ఎదురుగా వస్తే మనం ఊరుకోగలమా? అన్నీ స్వయంగా విన్నాడు. అంతేకాదు, దాహం వేస్తే మంచి ఇచ్చేవాడు లేడు, ఆకలిస్తే పెట్టేవాడు లేడు. ఎంత రాజభోగాన్ని అనుభవించాడో. బంగారపు ఊయల్లో చిన్నప్పుడు ఊగినటువంటి వాడు మాత్రమేనో, చెక్కలేని తెలియకుండా అని కూడా బంగారపు విధానంతో ఉన్నదే అయితే అలాంటి ఆసనాల మీదే కూర్చున్నటువంటి వాడు. అలాంటి విశ్వపితామహుడి చివరి రోజు ఎలా వచ్చింది అంటే పూర్తిగా అంపశయ్య మీద పరుండి శ్మశానంతో సమానంగా కనిపిస్తుండేటువంటి యుద్ధరంగంలో అలా అయిపోయాడు. ఒకే ఒక మాట చెప్తుంది భాగవతం కానీ మరొకటి కానీ, ఈవేళ ఉన్నటువంటి పలుకుబడి, సంపద, గొప్పదనం, అహంకారం, విపరీతమైనటువంటి ఐశ్వర్యం ఇవి నేను రక్షిస్తాయి అని అనుకో. ఈ రోజు ఎలా ఉంటుందనేది నువ్వు ఊహించలేనటువంటి పరిణామం. కాబట్టి బతికున్నప్పుడు నువ్వు కానీ ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం రక్షతి రక్షిత. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మాన్ని నేను రక్షిస్తుంది. ధర్మ పద్ధతిగా లేవా నువ్వు రక్షణ కావాలని కోరుకునే అర్హతని కూడా కోరుకుంటావు అని స్పష్టంగా చెప్తుంది. ఈ చెప్పిన వాడు ఎవరో కాదు, భగవద్గీతని లోకానికి అందరికీ అర్జునుడు వంకతో చెప్పినటువంటి మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ముగింపు రోజుగా ఈ భగవద్గీత ఉపన్యాసాల్లో తమందరికీ తెలియజేసే సత్యం ఏమిటంటే ఈరోజు మనం ఉన్నటువంటి స్థితి శాశ్వతం కాదు. ఇదిగా వైరాగ్యాన్ని, నిరుత్సాహాన్ని కలిగించే మాట అని అనుకోవచ్చు. అంటే ఎప్పుడూ ధర్మమయమైనటువంటి మార్గంలో కానీ మనం ప్రయాణిస్తూ ఉండగలిగితే సరైనటువంటి రక్షణ ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని చెయ్యి చాపి మహానుభావుడైనటువంటి వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. తప్పుగా కానీ మనం చేసినట్టయితే తప్పులకి మన శిక్షని మనమే విధించుకోగలిగిన వాళ్ళం అయితే భీష్మపితామహుడి స్థాయికి వెళ్ళిపోతాం. అలా ఏం చేయాలి? నేను చేయగలను. ఏ శిరస్సు నుండి ఆ బిరుదు భాగం వరకు ఉన్నటువంటి వేలాంటి వెన్నెముక మీ అందరిలో, మనందరిలో, అందరిలో ఉందో
దాంట్లో ఏ గాయత్రి మంత్ర బీజ అక్షరాన్ని మీటగలిగిన సమర్థత శక్తి మనకుందో ఆ మంత్ర మననాన్ని కానీ చేస్తుంటే, అంటే గాయత్రి మంత్రమే కాదు, మీకు ఏ మంత్రం ఉపదేశింపబడిందో ఆ మంత్రాన్ని నిరంతరం మీరు ఉపాసిస్తూ కానీ ఉన్నట్టయితే. ఈ నెల 20వ తేదీన కావలి వెంకటరావు నగర్లోని నవవికాస్ సెంటర్ నందు BMR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు BMR చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి కాదర్ ప్రసాద్ తెలిపారు. మోడ్రన్ ఐ ఆసుపత్రి వైద్యులు పాల్గొని ఈ కంటి వైద్య శిబిరాన్ని పేద ప్రజలు ఉపయోగించాలని కోరారు. కావలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు BMR చారిటబుల్ ట్రస్ట్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఈ నెల 20వ తేదీన గురువారం ఉదయం 8:30 నుండి 1:30 వరకు కావలి వెంకటరావు నగర్లోని నవవికాస్ సెంటర్ నందు బీదా మస్తాన్ రావు చారిటబుల్ ట్రస్ట్ మరియు మోడర్న్ ఐ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. విద్యాదాత, వైద్యదాత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు రాజధాని నిర్మాణ సలహా కమిటీ సభ్యులు బీదా మస్తాన్ రావు గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో మోడర్న్ ఐ హాస్పిటల్ డాక్టర్స్ నిష్ఠాతులైనటువంటి అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటి వైద్యుల ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం, ఎవరికైతే కంటి అద్దాలు అవసరమవుతాయో వారికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేయడం, తర్వాత ఆపరేషన్లు అవసరమైన వారికి ఉచిత ప్రయాణ ఖర్చులతో నెల్లూరు తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ నిర్వహించి ఎక్కడైతే శిబిరం నిర్వహించామో అక్కడకు చేర్చడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని అందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలు సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. పేద ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి బీదా మస్తాన్ రావు గారు, వారు వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి, ఆర్థికంగా వారికి శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు 82,450 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. 16,180 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. 7,664 మందికి ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇక ముందు కూడా రాబో రోజుల్లో కూడా ఎన్నో వైద్య శిబిరాలు నిర్వహించి పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి బీదా మస్తాన్ రావు గారు చేస్తున్న సేవల్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనవి చేసుకుంటున్నాను. డెన్నిస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.